తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఆస్తున్నటువంటి పెద్దలకు, వేదిక ప్రబంధులందరికీ మరొక్కసారి నా 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఇకపోతే సోదరులారా, నాకు కూడా ఈ సత్రం ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ హోదాలో మొట్టమొదటిసారి ఈ సత్రం అందరూ చెప్పేసి లోపల రావడం జరిగింది. కాకపోతే ఎలక్షన్ల కంటే ముందు కూడా అన్నగారు చెప్పినట్టు వాస్తవ పరిస్థితి 2 విషయాలు చెప్తాను. ఈ సత్రంలో వీళ్ళు వ్యవసాయం ఇంతవరకు చాలా క్లియర్ కట్గా చెప్పుకొచ్చారు. ఎలక్షన్లో నాకు టికెట్ రాకముందుకే ఒక విషయం జరిగింది. నేను ఎక్కడ ఎంపీ అవుతానో, ఎంపీ టికెట్ నాకు వస్తుందేమో, వచ్చిన తర్వాత నేను మనకు సహకరిస్తే బాగుంటుందని చెప్పేసి తెలంగాణ వాళ్ళు నన్ను సంప్రదించడం జరిగింది. వచ్చాను, మీకు టికెట్ వచ్చి మీరు అయితే ఎంపీ అయితే మాకు సహకరించాలని చెప్పేసి, అంటే వాళ్ళు ఇంతకుముందు చూపుతారు, ఎంత ముందు చూపుతా నా దగ్గరికి వచ్చారో మీరు ఒకసారి అంటే నేను ఆ రోజు వరకు నేనేం మాట్లాడలేదు, నాకు తెలియదు కాబట్టి నేను వాళ్ళకి మాట ఇవ్వలేదు. ఏదైనా కూడా వాస్తవం చెప్పాలంటే రాష్ట్రం బైఫర్గేషన్ అయిన తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఉన్నట్టుండి వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి మన రాష్ట్రం ఉన్నట్టు మనకి అనేది జగన్గా సత్యం. అందులో భాగంగా మన కర్నూలు జిల్లా ప్రాంతంలో ఉంది కాబట్టి ఈ సత్రం మీద సర్వ హక్కులు మనకు ఉంటాయని చెప్పేసి ఇది వాస్తవం. ఈ విషయంలో ఎక్కడ ఉన్నా మనం రాజీపడే పరిస్థితి. ఇంకొకటి ఇక్కడ టైటిల్ ఏంటంటే అఖిల భారత కుటుంబశిక్ష అన్నదాన సత్రం. అఖిల భారత అంటే ఇక్కడ మనం భారతదేశ వ్యాప్తంగా రెండింటున్నాం. తెలంగాణని కాదు, ఆంధ్రాని కాదు, ఇంకోటిని కాదు, భారతదేశ వ్యాప్తంగా రెండుగా అందరూ కలిసి దీన్ని సద్వినియోగం చేసుకోండి. లేదా అప్పుడు పెట్టిన ఉద్దేశం కూడా అఖిల భారత అంటే అందరూ కలిసి ఏదైనా సహకారం చేయండి, ఏదైనా రూమ్ కానీ అకామిడేషన్ చేసుకుని పెంచుకోండి. అది మన సత్రం అని చెప్పి పెట్టారు. కాలక్రమేణా అది ఏమిటంటే వ్యక్తిగత ద్వేషాలకు పోయి ఇది మా సత్రం అనే కాడికి వచ్చింది. అందులో భాగంగా ఈ బాధలన్నీ మొదలైనాయి కాబట్టి రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఈ మెయింటెనెన్స్ అనేది కర్నూలు జిల్లా వల్ల కంట్రోల్లో ఉండాలనేది అది ఎవరు చెప్పినా అడుగుతారు. కాబట్టి మన హ్యాండ్ ఓవర్ ఉండాలనేది అది సమర్థమైన విషయం. కాబట్టి రాష్ట్రం విడిపోయి ఇన్ని సంవత్సరాలు అయితే కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ ఉండాలని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా చాలా ఇబ్బందులకు గురి చేశారంట. ఆధార్ కార్డు ఇచ్చి కర్నూలు జిల్లా వాళ్ళు వస్తేనే, అనంతపురం వాళ్ళు వస్తేనే రూమ్లో అకామిడేషన్ ఇవ్వకుండా వాళ్ళు ఇబ్బంది పెట్టిన విధానం బాగలేదు. సరే, జరిగిపోయినటువంటి వదిలేద్దాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇది ఇక నుంచి మాత్రం ఎవరిని చేసినా, ఎవరిని చెప్పినా ఇక గతంలో జరగాలంటే మాత్రం జరగనివ్వం కూడా. ఎందుకంటే మీరు రండి, ఎవరైనా రండి, రూమ్లో అకామిడేషన్ ఉంటే తీసుకోండి. ప్రతి ఒక్క కుల సోదరులందరూ వచ్చి దీన్ని ఆస్వాదించండి. మీరు టెంపుల్ ఇది శ్రీశైలం అనేది ఒక మహాక్షేత్రం కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి కూడా ఈ సత్రాన్ని వాడుకోండి. అంతేగాని అజమాయిషి చేసి మేమేదో చేస్తామంటే మాత్రం ఇక నుండి జరగకపోని చెప్పేసి ఈ సభాముఖంగా మేము అందరూ కూడా ఆ విధంగా ఎవరైనా ఆ జిల్లాలో ప్రోత్సహించాలని చూస్తే మాత్రం అది జరగవని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇకపోతే సార్ చెప్పారు సార్, ఇక్కడ వీరప్రసాదం పెట్టారు. అఖిల భారత్ అనేది మొట్టమొదటి రిజిస్టర్ అయిందని చెప్పారు కాబట్టి అఖిల భారతం ఉంటేనే మంచిది. ఎందుకంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నాం, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఢిల్లీలో ఉంటాం. భారతదేశం లెవెల్లో మన కుల సోదరులు ఎక్కడే ఉందని నాకు కొంచెం ఇప్పుడు పరిచయాలు కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి వాళ్ళతో ఏమైనా అవసరమైతే ఫండింగ్ తెప్పించి ఈ సత్రాన్ని మనం ఒక కార్పొరేట్ లెవెల్లో ఇక్కడి నుంచి వస్తూ ఉంటే మన సత్రం చూస్తే కొంచెం ఎంతైనా కూడా కొంచెం వెనుకబడినామని అనిపిస్తుంది. కానీ మిగతా సత్రాలతో ఏమాత్రం తీసిపోకుండా బ్రహ్మాండం దీన్ని దశ డెవలప్ చేస్తామని చెప్పేసి ఈ 5 సంవత్సరాల పీరియడ్లో ఈ కార్పొరేట్ లెవెల్లో దీన్ని అభివృద్ధి పరుస్తామని చెప్పేసి కూడా. ఇకపోతే వాస్తవం నేను రైతు కూడా ఒక చోట దిగితే కూడా దాని గురించి అంత చరిత్ర అడిగాను. ఎవరైనా సరే దాతలు వస్తారంట, దాతలు అనే వాళ్ళు రూమ్ అకామిడేషన్ ఎవరైనా కట్టేయచ్చు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. అందులో భాగంగా తెలంగాణ వాళ్ళు కట్టాము అనే భావన వాళ్ళకి ఉంటే కూడా మేము తెలంగాణ సోదరులు కానట్లేదు. మీరు రండి, మీరు దాతలు కాబట్టి మీకు ప్రయారిటీ ఉంటుంది కదా, మీరు రూములు తీసుకోండి, మీరు ఏదైనా ఉండడం మీరు ఇక్కడ ఉండిపోండి. అంతేగాని మేము ఇక్కడ మేము దానికి ఏదైనా వేషాలకు పోయి మేమే మెయింటైన్ చేస్తామంటే మాత్రం ఇక చెల్లదని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాం. ఇక కేసులు ఇవి అనేది ఇది ఎంత మాత్రం సబబు కాదు. ఎందుకంటే పోయినంత దూరం ఏదో 1000 రూపాయలు ఇస్తే ఎవరైనా సరే ఇక పిటిషన్ వేస్తారు. సతాయించాలంటే మాత్రం సాధ్యం కాని పనులు కాబట్టి ఇక నుంచి. ఎందుకంటే కర్నూలులో ఒక నాయకత్వం ఉంది. కర్నూలు జిల్లాలో ఒక పెద్ద దిక్కులాగా కులస్తులందరూ కలిసి ఏకదాటి నుంచి వచ్చి బ్రహ్మాండంగా ఒక ఎంపీని సాధించినటువంటి గంధం ఇక్కడ కర్నూలు జిల్లాలో కూడా.
ఏమైనా ఆలోచన చేస్తే కూడా ఆలోచన చేద్దామని చెప్పేసి ఈ సభాముఖంగా మరొకసారి తెలియజేస్తున్న అందరికి హెచ్చరిస్తున్న వాళ్ళకి కూడా. ఎందుకంటే ఇక్కడ ఎవరికి వ్యక్తిగత ద్వేషాలు లేవు, వ్యక్తిగత ద్వేషాలు రాకూడదు కూడా. రాగద్వేషాలకు వ్యక్తిగత ద్వేషాలకు పోకుండా ప్రతి ఒక్కరూ వాళ్ళు వచ్చినా కూడా ఇక్కడ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు మన సోదరులు అనుకొని మీరు ఆస్వాదించి వాళ్ళకు కూడా అకామిడేషన్ చేయాలని వాళ్ళ తరఫున మరొకసారి తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈ సత్రం విషయంలో డెవలప్మెంట్ విషయంలో మాత్రం ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి నేను నిర్ణయించుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఎందుకంటే 70 సెంట్ల స్థలం అంటే ఆశావాసి 75 సెంట్ అంటే ఆశావాసి విషయం. ఎందుకంటే త్వరలో రేపు 9వ తారీఖు నారా చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీశైలంకి వస్తూ ఉన్నారు. ఇక్కడ శ్రీశైలం నీళ్ళలో కూడా హెలికాప్టర్లు కానీ విమానాలు తిరిగే రోజు వచ్చింది. అంటే రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఎవరు ఊహించలేరు ఈ శ్రీశైలం ఆ రోజు వెళ్తుంది. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చినా కూడా ఇప్పుడంతా హెలికాప్టర్లు విమానాలు కాబట్టి ఆవశ్యకత ఉంది. కాబట్టి టూరిజం పాయింట్ బాగా డెవలప్ అవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మనం ఆ అవకాశాలని అందిపుచ్చుకోవాలంటే 10 మంది మన సత్రానికి రావాలంటే ఆ లెవెల్లో మన సత్రాలను డెవలప్ చేసుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి మీరు కూడా ఎందుకంటే మనమే కాదు మన ఉన్నత వరకు సత్రాన్ని కాపాడి మనం భవిష్యత్ తరాలను మనం అందించుకోవాలి. భవిష్యత్ తరాలను మనం అందించాలంటే మనం చాలా చక్కగా నిర్వహించాలి. ఎవరు మనల్ని చూపించదు. ఎందుకంటే నాకు చాలా మంది ఇక్కడికి వచ్చిన తర్వాత రాత్రి వచ్చి కలిశాను. యాదవ సోదరులతోనే వాళ్ళు వచ్చి కలిశాను. అన్నది చాలా కాంప్లికేటెడ్గా నడుస్తూ ఉంది. సత్రం గురువా యాదవులంతా మనం అన్నదమ్ముల లాంటి వాళ్ళం. ఆ సత్రాన్ని కొంచెం చెడు తీసుకొని దయచేసి దాన్ని సెపరేట్ చేసుకోండి, మా సహకారం ఉంటుంది మీకు అని చెప్పేసి వాళ్ళు వచ్చి చెప్పిపోవడం జరిగింది. అందులో భాగంగా నేను చెప్పేది ఏమంటే ఒకరితో మనం చెప్పించుకున్న స్థాయి పోతుంది. ఒకరితో చెప్పించుకున్న స్థాయి మనం పోకూడదు. ఎందుకంటే మనకంటూ నాయకత్వం ఉంది కాబట్టి ఏ సమస్య వచ్చినా మనమే పరిష్కరించుకునేటటువంటి శక్తి ఉంది మనకు. ఎందుకంటే కర్నూలు జిల్లాలో ఈ కుల సోదరులందరూ ఏకదాటి మీదకి వచ్చి మీ సత్తా ఏంటో పిలిచారు. ఆశావాసిగా ఒక ఎంపీ టికెట్ ఇస్తే వీళ్ళు గెలుస్తారా కదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కొంచెం భయంతో ఇచ్చినటువంటి సందర్భం అది. సార్కి ఒకటే చెప్పాను, ఆ టికెట్ ఇచ్చే రోజు కూడా మనకు వాస్తవంగా లాస్ట్ 2 రోజుల ముందు టికెట్ మనకు వచ్చే అవకాశం కూడా దారిపోతుందని నాకు కనబడింది. అందులో భాగం మరొకసారి నా శక్తివంతులు లేకుండా కష్టపడి ఆ రోజు సార్ కూడా నేను ఒకటే మాట చెప్పాను, ఒక అవకాశం ఏంటి సార్ మాకు ఈ కుల సోదరులు ఎటువంటి వాళ్ళంటే బయటికి కనబడరు, మీరు ఫైనాన్స్ పరంగా డబ్బు పెట్టారంట అని చెప్పేసి సార్ సంకేతం పోతే కాసేపు ఆపాలని చెప్పేసి వెళ్ళినటువంటి సంఘటన కూడా అయినా సార్ మేము మళ్ళీ కలిసి మేము అన్ని రకాలు ఉన్నాం సార్ కనబడం బయటికి ఈ కుల సోదరులందరూ ఏకదాటికి వచ్చి 1,00,000 మెజార్టీలో ఖచ్చితంగా గెలిచి మీకు ఇస్తాం. ఎందుకంటే ఈ కులలు ఎటువంటి వాళ్ళంటే సౌమ్యులు, వీళ్ళు చాలా సౌమ్యులు సార్. వీళ్ళు ఎందుకంటే ఒక జోలి పోరు, వీళ్ళు ఒకటి పోతారంటే ఊళ్ళో నలుగురు కలుపుకొని పోయారు కానీ తప్ప ఎవరితో అగ్రెసివ్గా పోరు. వీళ్ళు నేచర్ కాబట్టి కలిసికట్టుగా ఐక్యమత్యం చాలా చెప్తారని చెప్పేసి సార్ 1-10 సార్లు వినియోగించుకొని ఆ టికెట్ సాధించుకోవడం జరిగింది. అందులో భాగంగా కుల సోదరులు కూడా ఎక్కడ కూడా మాట తప్పకుండా పూజ తప్పకుండా ప్రతి ఒక్కరూ ఏకమై 1,11,000 మెజార్టీ చేస్తుంది ఆశావాసితంగా. ఎందుకంటే కష్టపడాలి పార్టీలకు అర్థంగా నన్ను విద్యార్థి చాలా మంది ఆపోజిట్ పార్టీలో ఉన్న కూడా పార్టీలకు అర్థంగా పిలిచి అయ్యా మనం వేస్తున్నాం చెప్పేసి నాకు భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యేల మెజార్టీ కంటే కాదని 36,000 మెజార్టీ వచ్చిందంటే మనకు పార్టీలకు అతీతంగా మన వాళ్ళు అంతా ఏకగా గెలుస్తున్నారని చెప్పేసి వాళ్ళందరికీ కుల బాంధవులందరికీ మనకి కుల సత్తం తరఫున శ్రీశైలం మరొకసారి కావున సోదరులారా మీరంతా ఇక నుంచి దయచేసి మనకు ఎవరో థ్రెట్ ఉందని చెప్పేసి కానీ ఎవరో వస్తారని చెప్పేసి కానీ ఏం భయపడకండి. అన్ని రకాలుగా నేను ఈ సత్రం విషయంలో మీరు ఎటువంటి అపోహలు పెట్టుకోదని కాదు. కర్నూలు జిల్లా అయితేనేమి, అనంతపురం జిల్లా అయితేనేమి, ఇక్కడ ఈ ప్రాంత వాసులంతా ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని చెప్పేసి నేను మరొకసారి భరోసా ఇస్తున్నాను. తెలంగాణ వాళ్ళు అతని చెప్పేసి నేను వాళ్ళ మీద విమర్శించట్లేదు. మీరు మాకు సహకరించండి సోదరులు. తెలంగాణ సోదరులు నేను చెప్పేది ఒకటే, ఈ వేదిక నుంచి తెలంగాణ వాళ్ళు మాకు సహకరించాలి. తెలంగాణలో ఉన్నటువంటి కుల బాంధవులందరికీ సత్రాలు కూడా ఇక్కడ ఉమ్మడిగా జాయింట్ స్టేట్ మేము అక్కడికి వచ్చి మాది అని చెప్పి ఎక్కడ మేము అడగట్లేదు. కాబట్టి మా దగ్గర ఉన్నదాన్ని మా మెయింటెనెన్స్లో పెట్టాను అంతే. మా మెయింటెనెన్స్ అంటే ఇక్కడ ఏం ఎవరిది ఆస్తి కాదు, ఇక్కడ అందరూ కలిసి ఉందామని చెప్పి అంటున్నాం. కాబట్టి మీరు దయచేసి మా విన్నపాన్ని మన్నించి దయచేసి
అందరూ మీకు సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కులబాంధవులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గారికి ధన్యవాదాలు.